హాయ్ ఫ్రెండ్స్, అమెరికాలో మన భారతీయులు ఎంతమంది ఇల్లీగల్గా నివాసం ఉంటున్నారు? ఇది ప్రశ్న. అదేంటండి, మన భారతీయులు అమెరికాలో ఇల్లీగల్గా ఎందుకు నివాసం ఉంటారు అని చెప్పి అనుకుంటారేమో. ఉన్నారండి, చాలామంది అమెరికాలో భారతీయులు ఇల్లీగల్గా అక్కడ ఇమ్మిగ్రెంట్స్గా ఉంటున్నారు. ఉంటే ఎంతమంది ఉన్నారు? ఒకవేళ మన భారతదేశం నుంచి కనుక ఉంటే ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది అమెరికాలో భారతీయులు ఇల్లీగల్గా ఉంటున్నారు? ఇది ప్రశ్న. సో వీటికి సమాధానాలు మనం ఈ వీడియోలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇల్లీగల్గా ఉన్న వాళ్లను డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతూ ఉన్నాడు? ఎందుకు ఇల్లీగల్గా అమెరికాకు వెళుతూ ఉన్నారు మన భారతీయులు? ఏ మార్గాల గుండా వెళుతున్నారు? ఎందుకు వెళుతున్నారు? ఇవన్నీ మనం ఈ వీడియోలో లోతుగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. డైరెక్ట్గా అండి ఒకే ఒక్క వాక్యంలో ఆన్సర్ ఇవ్వమంటే మన భారతీయులు అమెరికాలో ఎంతమంది ఇల్లీగల్గా ఉంటున్నారు అంటే 2022 లెక్కల ప్రకారం 7,25,000 మంది భారతీయులు అమెరికాలో ఇల్లీగల్గా ఉంటూ ఉన్నారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అన్నమాట, అన్డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్. అమెరికా బార్డర్ దాటి వెళ్ళిన వాళ్ళు, అమెరికాలో వాళ్ళు ఉండాల్సినటువంటి గడువు కంటే కూడా మించి ఎక్కువగా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్సే. 7,25,000 మంది మన భారతీయులు ఉన్నట్టుగా అధికారిక లెక్కలు చెప్తూ ఉన్నాయి. అది కూడా 2022 లెక్కలు. ఇంకా ఈ 2 సంవత్సరాలలో ఎంతమంది పెరిగి ఉంటారో ఒకసారి ఊహించండి. అంటే దాదాపు 8 లక్షల పైగానే మన భారతీయులు అమెరికాలో ఇల్లీగల్గా ఉంటున్నారు. ఇది మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్, ఏ రాష్ట్రం నుంచి అమెరికాకు మన భారతదేశం నుంచి ఎక్కువగా ఇల్లీగల్గా వెళుతూ ఉన్నారు అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే కాదు, తమిళనాడు నుంచి అయితే కాదు, కర్ణాటక నుంచి అయితే కాదు. అది పక్కాగా చెప్పొచ్చు. ఎందుకనంటే మన దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువ శాతం మంది ఇంజనీర్లు లేదా డాక్టర్లు లేదా స్టూడెంట్ వీసాల మీద వెళ్ళేవాళ్ళు, లేదా H1B వీసా మీద, L1 వీసా మీద వెళ్ళేవాళ్ళు, బిజినెస్ వీసా మీద వెళ్ళేవాళ్ళు, ఇటువంటి వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. మన దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నటువంటి యువతలో ఉన్నటువంటి క్రేజ్ ఏంటంటే అమెరికాకు వెళ్ళాలి, అమెరికాలో చదువుకోవాలి. ఈ రకమైన క్రేజ్ లీగల్గానే అమెరికాకు ఎంటర్ అవుతూ ఉన్నారు. అందరూ అని చెప్పను, ఎక్కువ శాతం మంది అని చెప్తాను. మరి ఒక్కసారి మన భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాలకు గనక వెళితే అత్యధిక శాతం అమెరికాకు ఇల్లీగల్గా వెళుతూ ఉన్నవాళ్ళు పంజాబ్, హర్యానా, గుజరాత్ ఈ 3 రాష్ట్రాల నుంచి ఉంటున్నారు. విపరీతంగా ఉంటున్నారు. అసలు పంజాబ్ నుంచి అయితే లెక్కే లేదన్నట్టుగా వెళ్తున్నారు. ఓవరాల్గా అండి మళ్ళీ ఈ 3 రాష్ట్రాలలో ఎక్కువ ఏ రాష్ట్రం నుంచి వెళ్తూ ఉన్నారు అంటే గుజరాత్ రాష్ట్రం నుంచి ఎక్కువగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వెళ్తున్నారు. మళ్ళీ గుజరాత్ రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి ఎక్కువగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వెళ్తున్నారు అమెరికాకు అంటే మెహసానా అనే జిల్లా నుంచి ఎక్కువగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వెళ్తూ ఉన్నారు. మెహసానా జిల్లాలోని ఏ గ్రామం లోపలికి వెళ్ళి మీరు కదిలించినా ప్రతి ఇంటి నుంచి ఒకరు ఖచ్చితంగా అమెరికాలో ఉంటూ ఉన్నారు. లీగల్గానే ఇల్లీగల్గానే తర్వాత ఇంటికొకరు అమెరికాలో ఉంటారు. అందులో అత్యధిక శాతం ఇల్లీగల్గా అని చెప్పి మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో అంతమంది ఇల్లీగల్గా గుజరాత్ రాష్ట్రం నుంచి, అందులోనూ మెహసానా జిల్లా నుంచి వెళుతూ ఉన్నారు. సో అంతకుముందు వెళ్ళినటువంటి వాళ్ళు చాలా సులభంగా లోపలికి వెళ్ళారు కదా, సో మేము కూడా వెళ్తాం, మేము కూడా డాలర్లు సంపాదిస్తాం. ఇట్లా ఒకరిని చూసి మరొకరు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ప్రతి ఒక్కరు లైన్ కట్టి ఇల్లీగల్ మార్గాలు వెతుక్కుంటూ అమెరికా లోపలికి ప్రవేశించడం ఇది జరుగుతూ వస్తుంది. అయితే ఏ మార్గాల గుండా వెళుతూ ఉన్నారు? ఇది ప్రశ్న. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మెక్సికోకు వెళ్ళి అక్కడ ఒక 2-3 నెలలు ఉండి, ముఖ్యంగా వెళ్ళేటప్పుడు కూడా భారతదేశంలో ఉండే కన్సల్టెంట్స్కు కొంతమందికి డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు. ఆ డబ్బులు కూడా $70,000 నుంచి $1,00,000 వరకు చెల్లిస్తూ ఉన్నారండి. అంటే ఊహించండి ఎన్ని లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. అన్ని లక్షల రూపాయలు ఎలా వస్తున్నాయి అంటే వాళ్ళ ఇళ్ళు అమ్మేస్తున్నారు, పొలాలు అమ్మేస్తున్నారు, లేదా తాకట్టు పెడుతున్నారు, బంగారం అమ్మేస్తూ ఉన్నారు, లోన్లు తీసుకుంటూ ఉన్నారు. పొలాల మీద తీసుకొని కన్సల్టెంట్స్కి $70,000 నుంచి $1,00,000 దాకా చెల్లించి ఆ కన్సల్టెంట్స్ ఏం చేస్తూ ఉన్నారు?
ఇల్లీగల్గా అమెరికాలోకి ఏ విధంగా ఎంటర్ అవ్వచ్చు, ఆయా మార్గాలను అన్వేషించి వీళ్ళని అమెరికా లోపలికి ప్రవేశపెట్టే కార్యక్రమం చేస్తూ వస్తున్నారు. అందులో ఒకటి ఏంటంటే మెక్సికోకు వెళ్ళి మెక్సికోలో 2 నెలలు 3 నెలలు ఉంటారు. అక్కడ ఉండి సరైనటువంటి టైం చూసి మెక్సికో నుంచి ఆ ల్యాండ్ బార్డర్ ద్వారా దాటించాలా, మీకు ఎల్పసో నుంచి కానీ శాన్ ఆంటోనియో వైపు నుంచి కానీ టెక్సాస్ రాష్ట్రంలో అటువైపు నుంచి మెల్లిగా ఆ బార్డరు చాలా పెద్ద బార్డర్ ఉంటుంది, టెక్సాస్ మెక్సికో బార్డర్. ఎక్కువగా నిఘా లేనటువంటి ప్రాంతాలు చూసుకొని ఆ అవకాశం చూసుకొని అక్కడి నుంచి దాటించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. లేదంటే బోట్లోకి ఎక్కించి ఫ్లోరిడా మార్గం గుండా వాళ్లను అమెరికా లోపలికి ప్రవేశపెడుతూ ఉన్నారు. ఒక్కసారి అమెరికా లోపలికి ఎంటర్ అయ్యారా ఇంకా తర్వాత వాళ్ళని మళ్ళీ ఎవరు అడగడం లేదు నువ్వెవరు ఏంటి అని. అమెరికా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడుండాలి ఏం చేయాలనేది కూడా ఈ కన్సల్టెంట్స్ వాళ్లకు దారి చూపుతున్నట్టుగా ఎక్కడుండాలి ఏమేం చేయాలి, వీళ్ళకు ఉద్యోగాలు ఏమన్నా ఉద్యోగాలంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏం రావు కదండి. వీళ్ళందరూ ఎవరు అనుకున్నారు, అండర్ గ్రాడ్యుయేట్స్ 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన బ్యాచ్లు, డిగ్రీ ఫెయిల్ అయిన బ్యాచ్లు, ఇట్లాంటి వాళ్ళే. అది కూడా ఏంటి ఫ్యామిలీలు వెళుతూ ఉన్నాయి. అంతకుముందు 2020 వరకు బ్యాచులర్స్ వెళ్తూ ఉన్నారు. ఎక్కువ శాతం మంది ఈ మధ్యకాలంలో ఫ్యామిలీస్ వెళుతూ ఉన్నారు. ఆ తర్వాత మెక్సికో పక్కన పెట్టి ఎల్ సాల్వడార్ అనేటటువంటి దేశం దక్షిణ అమెరికాలో. ఆ ఎల్ సాల్వడార్కు మన భారతీయులు మన భారతీయ పాస్పోర్ట్తో మన ఇండియాలో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్గా ఎల్ సాల్వడార్ దేశానికి మనం వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా వీసా వచ్చేస్తుంది. నిజానికి వీసా కూడా అక్కర్లేదు భారతీయులకు. ఇప్పుడు మన భారతీయులకు పాస్పోర్ట్ మీద ఉచితంగా ఏ వీసా లేకుండా వెళ్ళగలిగే దేశాలు కొన్ని ఉంటాయి. ఉచితంగాని కాదు, ఎలాంటి వీసా లేకుండా మనం డైరెక్ట్గా ఇండియన్ పాస్పోర్ట్తో ఎంటర్ అయ్యేటటువంటి దేశాలు కొన్ని ఉంటాయి. అటువంటి దేశాలలో ఎల్ సాల్వడార్ కూడా ఒకటి. సో ఏం చేస్తున్నారు, ఇండియన్ పాస్పోర్ట్తో ఎల్ సాల్వడార్కి వెళ్తున్నారు, టూరిస్ట్ వీసా మీద దేని మీద వెళ్తున్నారు. చాలా ఈజీగా ఎంటర్ అయిపోయి ఎల్ సాల్వడార్ నుంచి ఈ కన్సల్టెంట్స్ అక్కడ ఎల్ సాల్వడార్లో ఉన్నటువంటి కొంతమంది కన్సల్టెంట్స్తో టైఅప్ పెట్టుకొని ఆ దేశపు కన్సల్టెంట్స్తో ఆ ఎల్ సాల్వడార్ జనాలు ఎలాగైతే అమెరికాకు రకరకాల మార్గాల గుండా వెళుతూ ఉన్నారో వాళ్లతో పాటు ఆ గుంపులలో వీళ్ళని కూడా కలిపేసేసి మెల్లిగా అమెరికా లోపలికి ప్రవేశపెడుతూ ఉన్నారు. సో ఓవరాల్గా చూస్తే అమెరికాకు మెక్సికో, ఎల్ సాల్వడార్, ఆ తర్వాత భారతదేశం నుంచి ఎక్కువగా ఇల్లీగల్గా చాలామంది వెళుతూ ఉన్నారు. ఒక రకంగా అండి మన భారతదేశపు పరువు తీయడమే ఇది. ఎందుకంటే భారతదేశము ఈరోజు ప్రపంచంలో 5వ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది, 5వ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉంది. అరే ఇంత బలమైన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో నిలబడి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు సరైనటువంటి సౌకర్యాలు కూడా కల్పించలేనటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఉందా అని ప్రపంచంలోని చాలా దేశాలు ముక్కున వేలేసుకునే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. పోనీ లీగల్గా నువ్వు వెళ్ళావా ఏదైనా దేశానికంటే ఎవడు క్వశ్చన్ చేయడు. ఇల్లీగల్గా వెళ్తూ ఉన్నారు. ఆ ఇల్లీగల్గా వెళ్ళే వాళ్ళల్లో 3వ స్థానంలో మన భారతీయులు ఉండడం అన్నది అమెరికాలో అది మన భారతదేశానికి ఒక రకంగా సిగ్గుచేటు లాంటిది. తర్వాత మరో మార్గం కెనడా మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా అండి కెనడా మార్గం అనేసరికి ఎక్కువ మంది కెనడాలో సిక్కులు 1970లలో 80లలో వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది 60లలో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ ఆ ఇందిరాగాంధీ ఉదంతము అంతా జరిగిన తర్వాత చాలామంది సిక్కులు ఒక పక్క యూకేకి కూడా విపరీతమైన క్రేజ్ ఉండేది. యూకేలో దిగడము, ఆ ఫ్లైట్లోనే పాస్పోర్ట్ చింపేసేసి దాన్ని టాయిలెట్లో పడేసేయడము, ముక్కలు చేసేసి ఆ తర్వాత నా దగ్గర పాస్పోర్ట్ లేదు అని చెప్పాడు దిగంగానే. ఆ యూకేలో ఉండే నియమాల ప్రకారం వీడికి పాస్పోర్ట్ లేదు కాబట్టి వీడిని వెంటనే మళ్ళీ ఇండియాకి పంపించాలి కదా, పంపించేవాళ్ళు కాదు. పంపించకుండా యూకేలోనే కొన్ని రోజులు జైళ్లలో పెట్టో 18 రోజులు 20 రోజులు జైళ్లలో పెట్టి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని వేరే దగ్గర ఇంకెక్కడో పనికేసి అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళను కొనసాగిస్తూ ఉండేవాళ్ళు యూకేలోనే. అట్లా చాలామంది సిక్కులు, చాలామంది శ్రీలంకన్స్, తమిళులు చాలామంది వెళ్తూ ఉండేవాళ్ళు యూకేకి. అంటే ఈ పాస్పోర్ట్ చింపేసి వెళ్ళేటటువంటి మార్గం అన్నమాట. భైరవ ద్వీపము సినిమా విలన్ ఉంటాడు, ఆయన పేరు విజయ రంగరాజు గారు అని. ఈ మధ్య ఆయన మరణించారు. యజ్ఞం సినిమాలో కూడా 2 విలన్స్ ఉంటే ఒక విలన్గా చేస్తాడు చూడండి. ఒకప్పుడు పాత సినిమాల్లో చాలా సినిమాల్లో ఉన్నాడు ఆయన, చాలా అంటే చాలా సినిమాలు. చిరంజీవి గారితో ఫైటింగు,
చాలా సినిమాల్లో ఫైటింగ్ సీన్స్లో మనం చూడొచ్చు. హిందీ సినిమాల్లో ఉన్నాడు. విజయ రంగరాజు గారు భైరద్వీపంలో విలన్ మాంత్రికుడు అంటే చాలా ఈజీగా మీరు గుర్తుపట్టేయాలి. ఆయన కూడా అండి ఒక స్టేజ్ వచ్చినప్పుడు అవకాశాలు తగ్గి రకరకాల సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ ఎదుర్కొంటూ భారతదేశంలో సినిమాలు తగ్గడం వలన సంథింగ్ ఏదో ఎందులోనో ఆయన దిగాడు. ఈ ఫైనాన్స్ దాంట్లోనే చీటీలు దాంట్లో ఎందులో దిగి బాగా డబ్బులు మోసపోయి సరే డబ్బులు సంపాదించడం కోసం అని చెప్పి ఇదే మార్గంలో యూకేకి వెళ్ళాడు ఆయన. ఏది ఇండియన్ పాస్పోర్ట్ మీద యూకేకి వెళ్ళడానికి టూరిస్ట్ వీసానో ఏదో తీసుకొని ఫ్లైట్ ఎక్కడం, ఫ్లైట్లో పాస్పోర్ట్ చింపేసేసి ఆ టాయిలెట్లో పడేసేయడము, నా దగ్గర పాస్పోర్ట్ లేదు అని చెప్పి అనడం. బయటకు వచ్చాక 4 తన్ని కొన్ని రోజులు జైల్లో పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఏదో కంటిన్యూ చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ఏదో చేశాడు యూకేలో. ఆ ఎయిర్పోర్ట్లోనే మళ్ళీ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేశాడు. తర్వాత మళ్ళీ కేసులో ఇరుక్కున్నాడు. అదంతా వేరే కథ. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సేమ్ కెనడాకు సిక్కులు ఎలాగైతే యూకేకు సిక్కులు ఒకప్పుడు 80s 90sలో ఇట్లా వెళ్ళేవాళ్ళు అన్నట్టు యూకేకు మరో మార్గం గుండా కూడా వెళ్ళేవాళ్ళు అండి. పెద్ద పెద్ద ట్యాంకర్లు, పెద్ద పెద్ద వాహనాలు ఉండేవి, పెద్ద పెద్ద వెహికల్స్. దాంట్లో ఒక రెడ్ కోటింగ్ అదంతా పెట్టేసేసి స్కానింగ్లో కూడా దొరకకుండా ఆ ట్రక్కులలో, పెద్ద పెద్ద ట్రక్కులలో లోపల ఎక్కడెక్కడో పడుకునేవాళ్ళు. వస్తువుల మధ్య, ట్రక్కుల మధ్య, కింద ఎక్కడ పడితే అక్కడ ట్రక్కులలో పడుకొని అట్లా కూడా యూకేకి వెళ్ళేవాళ్ళండి బార్డర్ దాటి. సో ఇట్లా చేస్తుండేవాళ్ళు. సేమ్ కెనడా నుంచి అంటే కెనడాకు విజిటింగ్ వీసానో ఏదో తీసుకొని కెనడాకి వెళ్ళి సిక్కులు చాలామంది అమెరికా లోపలికి ప్రవేశించడం. అట్లా కూడా చాలామంది అండి 2020, 2021, 2022, 2023 విపరీతంగా సిక్కులు. ఆ తర్వాత గుజరాతీలు విస్తృతంగా అండి. మీరు ప్రతి ఒక్కటి చివరన పటేల్ అని చెప్పి ఉంటుంది. ఇల్లీగల్గా అమెరికా లోపలికి వెళ్ళిన వాళ్ళని మీరు తీసుకొని చూస్తే ఎవడరా వీళ్ళు అని చెప్పి ఆ లిస్టు మొత్తం తీసుకొని చూస్తే ఆ వెర్మాంట్ కానీ, ఆ న్యూయార్క్ కౌంటీస్, న్యూయార్క్ చుట్టుపక్కల ఉండే కౌంటీస్ చుట్టూ కానీ మీరు చూస్తే అంటే కెనడా బార్డర్ నుంచి దాటి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాను. అలాగే కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ వ్యాంకోవర్ అనే నగరం ఉంటుంది. వ్యాంకోవర్ నగరం బార్డర్లో సర్రీ అనే ప్లేస్ ఉంటుంది. ఎక్కువ మంది సిక్కులు ఉంటారు. ఆ సర్రీ అనే బార్డర్ నుంచి అమెరికాలోకి ఎంటర్ అవ్వాలంటే ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఆ లైన్ని పట్టుకొని చాలామంది ఇల్లీగల్గా అమెరికా లోపలికి ఎంటర్ అవుతూ ఉండడం. మనం ఒక వార్త కూడా మనం చదివామండి. 1 సంవత్సరం అయిందో 2 ఏళ్ళు అయింది అనుకుంటా బహుశా. పటేల్ అనే ఉంటుంది ఆ వ్యక్తి చివర కూడా. నాకు పేరు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు. న్యూస్ 2 ఏళ్ల క్రితం చదివి ఉంటాం కాబట్టి. ఆయన భార్య, ఆయన 2 పిల్లలు వీళ్ళందరూ కెనడా నుంచి ఇట్లాగే ఎవరినో కన్సల్టెన్సీని వాడిని వీడిని పట్టుకొని ఇండియాలో ఇల్లీగల్ కన్సల్టెన్సీని మళ్ళీ కెనడాలో టైఅప్ పెట్టుకొని కన్సల్టెన్సీని పట్టుకొని కెనడా నుంచి బార్డర్ ద్వారా యుఎస్ఏలోకి దాటుతూ ఉంటే మరణించారండి. చలికి మరణించారు. అక్కడ ఏదో చాలా ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లో మరణించారు 4 బార్డర్ దాటుతూ. ఇంత చేస్తే ఎంత దూరంలో అనుకున్నారు? కెనడా బార్డర్ నుంచి 12 మీటర్స్ అంటే 39 ఫీట్ దూరంలో మరణించినట్టు నాకు గుర్తుంది పాత వార్తలు. సో ఇట్లా రకరకాల మార్గాల గుండా అండి భారతీయులు గత 3-4 సంవత్సరాలుగా కోవిడ్ వచ్చినప్పటి నుంచి అయితే విస్తృతంగా పెరిగింది. మరి ఇంతమంది అమెరికా లోపలికి వస్తూ ఉంటే అమెరికా ఎవరిని అరెస్ట్ చేయట్లేదా? నిద్రపోతోందా? గాడిదలు కాస్తోందా? అంటే గాడిదలు ఏం కాయట్లేదండి. అమెరికా వాళ్ళు చేయగలిగినన్ని వాళ్ళు చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ బైడెన్ ఉన్నప్పుడు కూడా 2023లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నం చేసినటువంటి 90,000 మంది భారతీయులను అరెస్ట్ చేసి డిటైన్ చేశారు, పంపించారు. 90,000 అంటే సామాన్యమైన లెక్క కాదు. జస్ట్ 2023 లెక్క అది చెప్తూ ఉన్నాను. అదే మీకు అంతకుముందు లెక్కలు 2022 ఆ టైంలో మీరు లెక్కలు తీసుకొని చూస్తే దాదాపు 1,00,000కు పైగా అండి. 1,10,000, 1,20,000 ఉంటుంది నంబరు. అంతమంది భారతీయులను డిటైన్ చేసి పంపించారు. పట్టుకుంటున్నారు, డిటైన్ చేసి పంపిస్తూ ఉన్నారు. ఇది ఒక నిత్యకృత్యంలాగా మారింది. దొరికినోడు దొంగ అవుతున్నాడు, దొరకనోడు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అట్లా దొరకకుండా లోపలికి వెళ్ళి ఇంకా తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు 7,25,000 మంది ఉన్నారు. అయితే వాళ్ళు కేవలం ఈ 3-4 ఏళ్లలో వెళ్ళిన వాళ్లే కాదు, చాలా సంవత్సరాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది జరుగుతోంది. న్యూయార్క్ టైమ్స్లో ఒక కథనం కూడా వచ్చింది ఆ మధ్య. పాత కథనాన్ని మళ్ళీ ఈ మధ్య కూడా వాళ్ళు వేశారు. కొన్ని డీటెయిల్స్ యాడ్ చేసి కూడా అప్పుడప్పుడు కథనాలు వేస్తుంటారు పాత కథనాలను.
డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత భారతదేశానికి డొనాల్డ్ ట్రంప్కు మధ్య, అంటే ఇన్ఫ్యాక్ట్ నరేంద్ర మోడీకి డొనాల్డ్ ట్రంప్కి మధ్య మంచి స్నేహ సంబంధం ఉంది కదా. మరి వీళ్ళందరినీ ఏం చేస్తారు? ఈ సామూహిక బహిష్కరణ కార్యక్రమము, మెడబట్టి గెంటేసే కార్యక్రమాలు చేస్తాడా చెయ్యడా, ఇటువంటి చర్చ వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తాడు అని చెప్పి అనిపిస్తోంది అని న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. ఎందుకంటే ఇది భారతదేశపు ప్రెస్టేజ్తో కూడా కూడుకొని ఉన్నటువంటి విషయం అండి, గౌరవంతో కూడుకొని ఉన్నటువంటి విషయం ఇదంతా కూడా. న్యూయార్క్ టైమ్స్లో కొంతమంది అనుభవాలు కూడా ప్రచురించారు. ఒక ఆయన, అంటే గుజరాత్లో ఉన్నటువంటి వ్యక్తి మెహసానా అని చెప్పి నేను ఆ జిల్లా గురించి చెప్పాను కదా, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఒక్కొక్క కుటుంబాన్ని కదిలిస్తే ఒక్కొక్క కథ చెప్తారు, ఎట్లా వెళ్ళారు ఏంటి అని. అందులో ఒక ఆయనను కదిలిస్తే ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, ఆయన కొడుకు ఇట్లాగే కన్సల్టెంట్ని పట్టుకొని అమెరికా లోపలికి ప్రవేశించడానికి ముందు మెక్సికోకు వెళ్ళి మెక్సికోలో 5 నెలల పాటు ఉండి అక్కడి నుంచి బార్డర్ క్రాస్ చేసి అమెరికా లోపలికి వెళ్ళాడు. 5 సంవత్సరాల క్రితం జరిగింది సంఘటన. అయితే అమెరికాలోకి ఎంటర్ కాగానే పట్టుకొని జైల్లో వేశారు. జైల్లో 3 నెలలు ఉంచారు. 3 నెలల తర్వాత అతన్ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత అతను అక్కడే ఒక క్యాఫెటేరియాలో పనిచేసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత అతని భార్య అతనితో జాయిన్ అయ్యింది పోయిన సంవత్సరమే. ఇట్లా అక్కడ ఇద్దరూ కలిసి ఉండి పనిచేసుకుంటూ సంపాదించుకుంటూ ఉన్నారనమాట. అంటే కొడుకుని కోడల్ని అక్కడికి ప్రవేశపెట్టడానికి ఈయనకు $70,000 ఖర్చు అయ్యింది. ఇంక ఇప్పుడు ఆ లోన్లు తీర్చుకుంటూ అవన్నీ చేసుకుంటూ ఆయన కష్టపడుకుంటూ బతుకుతూ ఉన్నాడు. ఆయన భారతదేశంలో ఆయన కనీసం కొత్త బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు ఆయన దగ్గర. ఫ్రూట్స్ కొనుక్కోలేడు, ఓ పాలు కొనుక్కోలేడు, మొత్తం లోన్లు కట్టుకుంటూ కూర్చున్నాడు ఆయన కొడుకు కోడల్ని అక్కడ పంపించి. ఎందుకంటే ఆ లోన్ మొత్తం కట్టాలి కదండి, ఆ $70,000 ఎక్కడి నుంచి వస్తాయి? ఇట్లా ఎన్నెన్నో కథలు మెహసానా జిల్లాకు సంబంధించి. ఇక పంజాబ్కి సంబంధించి చెప్పాలి అని అంటే, పంజాబ్ లోపల ముందు నుంచే అండి ఆ యువతకు ఒక క్రేజ్, విదేశాలకు వెళ్ళాలనే ఒక క్రేజ్. చదువు సంధ్య లేకపోయినా ఇప్పుడు చదువుకున్నాను, ఉద్యోగం చేయగలను, ఇంగ్లీష్ మాట్లాడగలను, పని చేయగలను, బిజినెస్ చేయగలను, ఇది కాదు. ముందు వాడు ఏంటంటే, నేను లారీ అయినా నడుపుతా, ట్రక్ అయినా నడుపుతా, ఏదో ఒక పని చేస్తారా భయ్, మెహనత్ కా కామ్, ఏదో ఒకటి చేస్తా, కండబలం వాడే ఏదో చేస్తా, బ్రెయిన్ లేకపోయినా సరే ఏదో రకంగా గోడ దూకి ఎక్కడో ఏదో విషయానికి వెళ్తాను. ఈ టైపు జనాలు ఉన్నారనమాట. అన్ఎంప్లాయ్మెంటు పంజాబ్ లోపల, ఎకనామిక్ హార్డ్షిప్స్ విపరీతంగా ఫేస్ చేస్తూ ఉండడము, అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమస్య పంజాబ్లో. ఇట్లా చాలామంది యువత ఎలాగూ క్రేజు, ఈ మైగ్రేషను, అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోవడము, అబ్రాడ్కి వెళ్ళడము, ఇట్లా చాలామంది ఇల్లీగల్గా అమెరికా లోపలికి వెళ్ళడం. ఇక మెహసానా జిల్లాకు సంబంధించండి, అక్కడ ఎవరిని కదిలిచ్చినా కానీ, ఒకవేళ మా ఇంట్లో మా పిల్లవాడు కనుక అబ్రాడ్లో కనుక లేకపోతే వాడికి పెళ్లి సంబంధం కూడా రాదు. అసలు పక్కింటి నుంచి, ఎదురింటి నుంచి, వెనకింటి నుంచి, ఆ ఇంటి నుంచి, ఇంటి నుంచి అందరు తలా ఒకడు అమెరికాలో ఉన్నాడు. మా ఇంట్లో ఉన్న పిల్లను అమెరికాకు కనుక వెళ్ళకపోతే మా పరువు పోతుంది, మమ్మల్ని పనికిమాలిన వాళ్ళలాగా చూస్తున్నారు, అందుకని చెప్పి ఏదో రకంగా మా ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా అమెరికాలో ప్రవేశపెట్టాలి, అందుకని మేము ఏదో ఒక మార్గాన్ని ఎంచుకున్నాము అని చెప్పి ఇట్లా సమాధానాలు వస్తాయి మెహసానా జిల్లాలో. సరే, మన దగ్గర కూడా దాదాపు ఇలాగే ఉంటుంది పరిస్థితి, ఒక రకంగా గొర్రెల మందలాగా ఉంటుంది. ఏది బాగా చదవగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు వెళ్తూ ఉంటారు, అత్యవసర మార్కులు ఇంజనీరింగ్లో తెచ్చుకున్నటువంటి బ్యాచ్లు వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు 1960s, మామూలుగా 1960s నుంచి ఎక్కువగా మైగ్రేషన్ అనేది స్టార్ట్ అయిందండి మన భారతదేశం నుంచి అమెరికాకి. ఆ టైంలో ఏంటంటే, అమెరికా బాగా ప్రాస్పర్ అవుతున్నటువంటి దేశము, భారతదేశం ఏమో ఒక పూర్ దేశంలాగా ఉంది. 1960 పరిస్థితి చెప్తూ ఉన్నాను. సో అరే, భారతదేశం ఎదుగుతున్నటువంటి దేశము భవిష్యత్తులో, ఇప్పుడు ప్రస్తుతం పూర్గా ఉంది. సరే, చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మనము అవకాశాన్ని కల్పిద్దాము, అలాగే మన దేశాన్ని కూడా మనము మరింత మేధో సంపత్తితో నింపుదాము. ఇట్లా రకరకాలుగా అమెరికా వాళ్ళు విన్ విన్ సిచ్యువేషన్ లాగా ఆలోచించి మొత్తానికి భారతీయులను ఎక్కువ మందిని రానివ్వడం మొదలుపెట్టారు. 60s నుంచి 60s, 70s, 80s, 90s ఒక క్రీమీ లేయర్ అనేది వెళ్తూ ఉండేది. బ్రెయిన్ డ్రైన్,
బ్రెయిన్ డ్రెయిన్ అంటే మేధో సంపత్తి విదేశాలకు తరలి వెళ్ళడం కరెక్టా కాదా, బ్రెయిన్ డ్రెయిన్ మీద మా చిన్నప్పుడు ఎస్ఏ రైటింగ్లు, ఈ ఎలక్యూషన్ కాంపిటీషన్స్, డిబేట్లు ఇవన్నీ కూడా ఉండేవి. వెళ్ళడం కరెక్టా కాదా ఇవన్నీ. బట్ ఒకప్పుడు ఏంటంటే క్రీమీ లేయర్ వెళ్తూ ఉండేది. కానీ ఆ తర్వాత ఏమైందో తెలుసా, ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువైపోయింది. అమెరికాలో ఉండే యూనివర్సిటీస్ కూడా విపరీతంగా సీట్లు పెంచేసేసి, ఎందుకంటే ఇది క్రేజ్ పెరిగిపోయింది కాబట్టి జనాలలో, ఈవెన్ చైనాలో కూడా క్రేజ్ పెరిగిపోయింది కాబట్టి విపరీతంగా మనం క్యాష్ చేసుకుందాం. ఎంత చెత్త యూనివర్సిటీలో అయినా సరే సీట్ వచ్చినా సరే ఏదో రకంగా అమెరికాలో ఉన్నాడు మావాడు, మా అమ్మాయి అమెరికాలో ఉంది అని చెప్పుకునేటటువంటి పరిస్థితి తల్లిదండ్రులు. సో వీళ్ళు అమెరికాకు వెళ్ళడం. ఇప్పుడు మీరు క్రమక్రమంగా చూస్తే ఇంజనీరింగ్లో లేదు 10th ఇంటర్మీడియట్ మీరు తీసుకొని చూడండి, అత్యవసర మార్కులు, బడెగ్గొట్టి తిరిగినటువంటి బాపతిగాళ్ళు, ఇంజనీరింగ్లో విపరీతమైన బ్యాక్లాగులు పెట్టుకున్నటువంటి వాళ్ళు, అంటే ఒక చదువు మీద ఆ సబ్జెక్ట్ మీద అవగాహన కానీ నాలెడ్జ్ కానీ లేనటువంటి వాళ్ళు ఏదో మొక్కి పాస్ అయిపోయి మొత్తానికి ఏదో రకంగా అమెరికాలో ఏదో ఒక యూనివర్సిటీలో కాస్తో కూస్తో పైసలు సుధరాయించుకొని లోన్ ఎక్కడో అప్లై చేసుకొని ఏదో తల్లిదండ్రులను పీకుదినో ఏదో చేసి మొత్తానికి, లేదు తల్లిదండ్రులకే వీడిని ఎలాగైనా అమెరికా పంపిద్దాం కానీ ముందు నుంచే అండి వీడికి ప్లాన్ ఉంటుంది. ఇంజనీరింగ్లో జాయిన్ అయినప్పటి నుంచే గత 10-15 ఏళ్ళ నుంచి మీరు గమనించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 10 yearsలో విపరీతంగా పెరిగింది. అంటే ఒక రకంగా ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువైపోయింది. కాకపోతే మన వాళ్ళు ఇల్లీగల్గా ఎంటర్ అవ్వరు, లీగల్గానే ఎంటర్ అవుతారు. లీగల్గానే F1 వీసా తీసుకుంటారు, లీగల్గానే స్టూడెంట్స్గా లోపలికి వెళ్తారు. కానీ ఇది విపరీతంగా విస్తృతంగా వెళ్ళే వరకు అమెరికాలో ఉండే యూనివర్సిటీలు వీళ్ళని తీసుకుంటున్నాయి, చేస్తున్నాయి, పైసలు ఆ ఫీ తీసుకుంటున్నాయి, ఆ కోర్స్ అయిపోతుంది. కానీ ఆ తర్వాత బయటకు వస్తే ఉద్యోగాలు ఎక్కడి నుంచి రావాలి? ఇది చాలా పెద్ద సమస్య ఉంది అమెరికా లోపల. ఒకప్పుడు నేను చెప్పాను 60s, 70s, 80s, 90s ఇట్లా మీరు తీసుకుంటూ వస్తే అవకాశాలు ఉండేవి. వాళ్ళు చదువుకోగానే వాళ్ళకు ఒక అవకాశం అనేది సిద్ధంగా ఉండేది. చదువుకుంటున్న టైంలోనే 1-2 అవకాశాలు సిద్ధంగా ఉండేవి అమెరికాలో. ఇన్ఫ్యాక్ట్ 90sలో కూడా సిచ్యువేషన్ అది. ఈవెన్ Y2K ప్రాబ్లము వచ్చింది చూడండి, ఆ టైంలో అయితే విపరీతంగా చాలా దేశాలకు చాలామంది జనాలు వెళ్ళారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, UK చాలామంది వెళ్ళారు. చదువుకోగానే టక్కున జాబ్ రెడీగా ఉండేది. ఇప్పుడు అమెరికాలో చదువుకోగానే టక్కున జాబ్ రెడీగా లేదండి స్టూడెంట్స్కి. ఎందుకని? ఎక్కువగా మిల్కింగ్ చేసి పారేశారు అమెరికాని. ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువైపోయింది. సేమ్ మన భారతీయుల పరిస్థితి అనే కాదు, చైనా వాళ్ళ పరిస్థితి కూడా అదే. చైనా స్టూడెంట్స్ పరిస్థితి అదే, సౌత్ కొరియా స్టూడెంట్స్ పరిస్థితి అదే ఉంటుంది. సో దీనికి తోడు మళ్ళీ ఈ ఇల్లీగల్గా భారతీయులే 7,25,000 మంది 3వ స్థానంలో ఉన్నారంటే, 2వ స్థానంలో ఎల్ సాల్వడార్ దాదాపు 1 million ఎల్ సాల్వడార్కి సంబంధించిన వాళ్ళు ఉంటే, అంతకు మించి మెక్సికో వాళ్ళు ఉన్నారు అని అంటే, ఇంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో పడి రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఈవెన్ పార్ట్ టైం జాబుల్లో కూడా కాంపిటీషన్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరూ కాన్సన్ట్రేషన్ ఏంది, వీళ్ళని ఎట్లయినా సరే మెడోటి బయటికి గంటాలి అన్న ఇదిలో ఉన్నారు. ఇప్పటికే అండి డొనాల్డ్ ట్రంప్ ఆయన వచ్చి రాగానే 18,000 మంది భారతీయులను ఆల్రెడీ ఐడెంటిఫై చేసి లిస్ట్ ఇచ్చేశారు కూడా. మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంది. ఆ 18,000 మందిని మేము వెనక్కి తెచ్చుకుంటాం కానీ అని చెప్పారు. ఇది ఇండియన్ గవర్నమెంట్కి ఎట్లా అయిపోయిందంటే ఇజ్జత్ కా సవాల్లాగా అయిపోయింది. ఒక పక్కనేమో వీఆర్ బోస్టింగ్ అవర్ సెల్స్ లైక్ అవర్ ఇండియా ఈజ్ గ్రేట్, వీఆర్ ఎట్ ద 5th పొజిషన్ ఇన్ ద ఎకానమీ అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం. మనం చాలా రొమ్ము విరిచి చెప్పుకుంటూ ఉన్నాం. మరి దాంతోపాటు ఇటువంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వీళ్ళందరూ వెళ్తూ ఉన్నారనుకోండి, వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుందండి. అరే ఇండియాలో నీకు బతకడం చేతగాక ఇట్లా ఇల్లీగల్గా వస్తున్నావా అన్నటువంటి సిచ్యువేషన్ వస్తుంది. అదే నువ్వు లీగల్గా వెళ్ళి పని చేస్తున్నావు అనుకో, అప్పుడు ఆ మాట అన్నారు, నీకు ఇండియాలో బతకడం చేతగాక వచ్చి పని చేస్తున్నావు అని చెప్పి అన్నారు. వాడికి అవసరం ఉంది అందుకని చెప్పి జనాలను తీసుకొస్తున్నాడు, పలానా దేశంలో అవసరం ఉంది అందుకని భారతీయులు వెళ్ళి సహాయం చేస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది ప్రపంచానికి చెప్పడానికి. నిజానికి ఒకప్పుడు అదే నిజం కూడా. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు. ఈ ఇల్లీగల్గా ఉన్నటువంటి వాళ్ళనండి ఎంటర్టైన్ చేయాల్సిన అవసరమే లేదు అమెరికా కానీ ఎక్కడైనా కానీ. ఇక మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మన తెలుగు బంగారాలు, తమిళ బంగారాలు, కన్నడ బంగారాలు, వారి గురించి కూడా కొంచెం చెప్పి ముగిద్దాం. వీళ్ళల్లో కొంతమంది ఏం చేస్తారంటే స్టూడెంట్ వీసా మీద వెళ్తారండి. ఏదో స్టూడెంట్ వీసా మీద వెళ్తాడు అంటే నిజంగా చదవాలనే ఇంటెన్షన్ ఉండదు. ఫస్ట్ ఒక స్టూడెంట్ వీసా తీసుకుంటే అమెరికా లోపలికి ఎంటర్ అవుతాడు. ఓ నెల రోజులో 2 నెలలు ఏదో కాలేజీకి వెళ్తాడు, తీసి పక్కన పారేస్తాడు, ఇంకెళ్ళాడు కాలేజీకి. ఇక స్టార్ట్ చేస్తాడు అక్కడి నుంచి. ఆ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్తాడు, రకరకాల కన్సల్టెన్సీని వాళ్ళని వెళ్ళి పట్టుకొని
పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ నన్ను ఎవడు పట్టుకుంటాడు ఏం చేస్తాడని అక్కడే ఉండి పనులు చేసుకుంటూ మెల్లిగా అలా 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 సంవత్సరాలు లాగుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది విజిటింగ్ వీసా మీద వెళ్ళి B2 వీసా మీద వెళ్ళి అమెరికాకి అది ఎక్స్పైర్ అయిన తర్వాత అక్కడే ఉండి సంవత్సరాల తరబడి అక్కడే ఉండి 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ ఇంకా రాలేడు అతను. ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు అనుకోండి, క్వశ్చన్ వస్తుంది, వీసా ఎక్స్పైర్ అయిన తర్వాత నువ్వు ఎందుకున్నావు ఇంకా అమెరికాలో అన్న క్వశ్చన్ వస్తుంది. పోలీసులు అరెస్ట్ చేస్తారేమో తెలియదు. ఈ భయాలు ఏంటి, ముందే ప్లాన్ అనమాట. ఇవన్నీ జరుగుతాయి, నేను ఇంకా వెళ్ళను, ఇండియాకు వెళ్ళను నేను అని చెప్పి నిర్ణయం తీసుకొని మరి అక్కడ ఉండిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే ఎట్లా ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందో చూడండి. ఇప్పుడు ట్రంప్ వచ్చేసరికి దీని మీద కొంచెం గట్టిగా నోరు తెరిచి అతను మాట్లాడుతూ ఉండేసరికి ఇవన్నీ బయటకు వస్తున్నాయి, విషయాలు చర్చకు వస్తున్నాయి. అంతకుముందు జరగడం లేదంటే అంతకుముందు కూడా జరుగుతుందండి. అంతకుముందు ఇప్పుడు 2023లో 90,000 మందిని ఇండియన్స్ని డిటైన్ చేసి వెనక్కి పంపించారు అని అంటే ఆలోచించండి. అప్పుడు ఎవరు ఎక్కువగా ఆలోచించలేదు. ఎందుకో తెలుసా? ఏముందిలే, ఎవరు పెద్ద పట్టించుకోరు, మనకు సంబంధించిన న్యూస్ కదా అది. ఇప్పుడు చూడండి, అమెరికాలో ఉండే ప్రతి స్టూడెంట్, ఏది లీగల్గా చదువుకునే ప్రతి స్టూడెంట్ యొక్క తల్లిదండ్రులు గజ వణుకుతున్న పరిస్థితి భారతదేశంలో. లీగల్గా H1B మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు కూడా వాళ్ళు ఆయన ఈ పరిస్థితి ఏమవుతుందో ట్రంప్ ఏదో చేస్తున్నాడంటగా అని చెప్పి ఒక రకంగా ఒక బెదురు, ఒక భయానికి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రేంజ్లో ట్రంప్ ఒక హల్చల్ అనేది క్రియేట్ చేశాడు. సో ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని ఎంత తొందరగా మెడబట్టి బయటికి గెంటుతాడా USA నుంచి అన్నది ఒక పెద్ద చర్చ నడుస్తోందండి. ఓకే, సో మన భారతదేశం కూడా అండి ఇట్లా ఇల్లీగల్ మైగ్రేషన్ని మేము సపోర్ట్ చేయము అని చెప్పి చెప్పింది భారతదేశం ఈ పాటికి. ఒకసారి ఆలోచించండి, మన భారతీయులే లక్షలలో ఇమ్మిగ్రెంట్స్ ఇల్లీగల్గా వెళ్ళి అమెరికాలో పడితే మరి మనం ఏ మొహం పెట్టుకొని మన భారతదేశం లోపలికి వచ్చే రోహింగ్యాల గురించి, బంగ్లాదేశీల గురించి మనం గట్టిగా మాట్లాడగలమండి? ఆలోచించండి. మన కొళ్ళు మండుతూ ఉంటుంది కదా, బంగ్లాదేశ్ నుంచి ఒక్కొక్కడు గొడదూకొస్తుంటాడు, రోహింగ్యాలు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఇమ్మిగ్రెంట్స్ దొంగ డాక్యుమెంట్లు పెట్టి, వాడికి ఆధార్ కార్డు ఉండదు, ఏముండదు, ఇక్కడ భారతదేశానికి వచ్చి కలకత్తాలో దొంగ ఆధార్ కార్డులు, దొంగ పాన్ కార్డులు అన్నీ తీసుకొని పనిచేస్తూ ఎదవేషాలు వేస్తూ ఉన్నటువంటి వాళ్ళ మీద ఎంత ఒళ్ళు మండుతూ ఉంటుంది మనకి. మరి మనకు ఒళ్ళు మండుతోంది కదా. అదేవిధంగా మన భారతదేశం నుంచి కూడా అండి ఇట్లా ఇల్లీగల్గా బయటికి వెళ్ళేటటువంటి వాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోదీ గారి గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా నుంచే అంతమంది, అత్యధిక శాతం మంది వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటే, పంజాబ్ నుంచి పంజాబ్లో ఆప్ పార్టీ, ఢిల్లీలో మళ్ళీ ఆయననే కేజ్రీవాల్ వాళ్ళ పార్టీ, అంతమంది ఇల్లీగల్గా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటే, హర్యానాలో భారతీయ జనతా పార్టీయే ఉన్నది, హర్యానా నుంచి అంతమంది ఇల్లీగల్గా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటే ఇంకేం చెప్పాలండి? ఖచ్చితంగా మన భారతదేశం నుంచి కూడా వీళ్ళని కట్టడి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎవడెళ్తున్నాడు, ఎక్కడి నుంచి వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, వాడు ఎప్పుడొస్తాడు, వాడు లీగల్ వీసా మీద వెళ్తున్నాడా లేదా, ప్రతి ఒక్కటి డేటా అండి. వాడి గ్రీన్ కార్డు ఉందా, H1 ఉందా, L1 ఉందా, వాడిది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, ఈ స్టేటస్ ఎవరు మెయింటైన్ చేయట్లేదు. టూరిస్ట్ వీసా మీద వెళ్ళినటువంటి వాడు 6 నెలల తర్వాత కూడా అక్కడ ఉంటున్నాడా లేదా. నిజానికి ఆ బాధ వాళ్ళది కదా, ఆదేశానికి కదా అన్నట్టుగానే ఉంటుంది మనది. ఇప్పుడు ఒక విజిటింగ్ వీసా తీసుకొని అమెరికాకి వెళ్ళారనుకోండి, తల్లియో తండ్రి ఎవరో వెళ్ళారు, 6 నెలల తర్వాత వాళ్ళు ఆ దేశం నుంచి బయటకు వచ్చారా లేదా అన్న టెన్షన్ ఎవరు పడాలి? ఆ దేశం వాడు పడాలి. మనకెందుకు అనేది అది లాజికల్గా, లీగల్గా కరెక్ట్గానే ఉంది. కానీ భారతదేశపు పరువు ప్రతిష్టలు, అంతర్జాతీయ వ్యవస్థలో పరువు ప్రతిష్టల దృష్ట్యా ఆలోచిస్తే దాన్ని కూడా కొంచెం భారతదేశం పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కొంచెం ఎక్స్ట్రా స్టెప్ వేయవలసినటువంటి అవసరం ఉంది. ఈలోపు ట్రంప్ అయితే చాలామందిని మెడబట్టి బయటికి గెంటేసే కార్యక్రమం చేస్తున్నాడు. అందులో ఎవరెవరిని గెంటుతాడో, ఎంతమందిని పట్టుకుంటాడో, ఎంతమంది మళ్ళీ వలలో నుంచి చేపలు తప్పించుకొని పోతారో, ఏం చేస్తుందో తెలియదు. కానీ ఈలోపు మాత్రం లీగల్గా పాపం అక్కడికి వెళ్ళి చదువుకుంటూ ఏదో ఉద్యోగం చేయాలి అని ఆశపడుతున్నటువంటి స్టూడెంట్స్ మాత్రం మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉన్నారు. H1 వీసా మీద ఉన్నటువంటి వాళ్ళు మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉన్నారు. అది మాత్రం నిజమండి. అది విషయం. ధన్యవాదాలు.